బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ హరీష్ రావులతో సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తులు పెండింగ్ టికెట్లపై చర్చిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజీ మేనిఫెస్టో రూపకల్పనపై భేటీలో చర్చిస్తున్నారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్ షెడ్యూల్ ఫిక్స్ కాగా మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ హరీష్ రావుతో సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తులు పెండింగ్ లో ఉన్న టికెట్లపై చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా వీళ్ళు చర్చిస్తున్నారు? రైట్ వరుణ్, ఏదైతే ఎన్నికలకు టికెట్లు ఖరారు చేసిన నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత సమస్యలు, అదేవిధంగా అసమ్మతివాదుల బెడద నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్, అదేవిధంగా మంత్రి హరీష్ రావుతో కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్లో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీలో అసంతృప్తి అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కూడా నిర్ణయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నష్ట నివారణ కోసం కేసీఆర్ అటు మంత్రి హరీష్ రావుతోనే, అదేవిధంగా కేటీఆర్ గౌరవ అధ్యక్షుడు కూడా సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే హరీష్ రావు ఎప్పుడు కూడా ఏదైతే ఇలాంటి క్లిష్ట సమయాల్లో హరీష్ రావు ఈ రాజకీయాలు బాగా నేర్పుతారు అని చెప్పేసి కూడా హరీష్ రావుకి పార్టీలో పేరుంది. అదేవిధంగా కేటీఆర్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరితో కూడా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 115 మంది అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అసమ్మతి అయితే వెల్లువెత్తుతుంది. ప్రధానంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు, క్యాడర్ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటువంటి నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి అక్కడ నష్ట నివారణ నివారించే దిశగా ఏం చర్యలు తీసుకోవాలన్న దాని మీద కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే 4 అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది, ఆ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే 15వ తారీఖున పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఆ భేటీ అనంతరం వాళ్ళకి బీ ఫామ్స్ కూడా ఇవ్వబోతున్నారు. మరోవైపు మేనిఫెస్టో కూడా ప్రకటించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే బీ ఫామ్స్ ఇష్యూ అనేది ఒకసారి బీ ఫామ్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా అభ్యర్థి ఖచ్చితంగా ఖరారైనట్టు ఆయనపై నామినేషన్ వేసేందుకు ఇదొక ప్రధాన ద్వారం అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న పార్టీలోని అసమ్మతిని చల్లార్చే ప్రయత్నానికి ఏం చేస్తున్నారు, ఏం చేయాలన్న దాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో చూసుకుంటే కనుక అసమ్మతిని చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి చోట్ల ఏం చేయాలి, అదేవిధంగా ఇతర విపక్షాలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా అక్కడ ఉన్న అసమ్మతి నేతలను ఏ విధంగా బుజ్జగించాలనే దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా కేటీఆర్ ఇదే పనిలో ఉన్నారు. ఇక్కడ మనకి కొంతమంది ప్రధానంగా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకి మహేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వాళ్ళకి బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగానే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళని సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక్కరిద్దరికే పరిమితం కావడంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఎన్నికల వాళ్లకు ఇదే విధంగా కొనసాగితే పార్టీకి నష్టం చేకూరుతుంది అనే ఒక ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తుంది. అందుకోసమే ఈ నష్టం జరగకుండా ఉండేందుకు అసమ్మతి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి హరీష్ రావుతోనే, అదేవిధంగా కేటీఆర్తో కూడా భేటీ కావడం జరిగింది. అదేవిధంగా ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకి పేరుంది కాబట్టి ఇలాంటి క్లిష్టాల్లో ఏ విధంగా వ్యవహరించాలి, వారిని బుజ్జగించేందుకు హరీష్ రావు మాట ఎక్కువ మంది నేతలు వింటారు కాబట్టి హరీష్ రావును కూడా రంగంలో దింపాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఆ దిశలోనే ఇటు కేటీఆర్ని అటు హరీష్ రావుని 2 వైపులా పంపించి అసమ్మతివాదిని బుజ్జగించే ప్రయత్నము, అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే కేసీఆర్ ప్రజా సభలు నిర్వహించబోతున్నారు, బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ బహిరంగ సభలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఏదైతే
ఇచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఉస్మానాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఆ తర్వాత నిర్వహించబోయే సభలు ఏవైతే ఉన్నాయో 16, 17, 18, 19 తేదీల్లో ఆ సభలకు సంబంధించి ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఆ తర్వాత దాదాపుగా 40 నుంచి 50 సభల్లో కేసీఆర్ విధంగా జన సమీకరణ ఎలా ఉండాలి అన్న అంశాలన్నిటి మీద కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న ఎన్నికల కమిషన్ ఏదైతే 20 మంది అధికారులను బదిలీ వేటు వేసిందో వాటి మీద ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే 4 IPS ఆఫీసర్లని, 3 IAS ఆఫీసర్లను, అదేవిధంగా IPS క్యాడర్లో ఉన్న వారిని కూడా బదిలీ చేయడం జరిగింది. తద్వారా ఎన్నికల మీద ఈ ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బదిలీ అనేది జరిగిందంటే ఇది ఎందుకోసం జరిగింది, ఎవరి కారణంగా జరిగిందని ప్రజల్లో చర్చ జరుగుతుంది. సో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వీరితో చర్చిస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా పార్టీని తీసుకువెళ్ళాలి, ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం చేయాలి, ఎన్నికల వరకు ఓటర్లను ఏ విధంగా రైట్ శ్రీనివాస్, ఎక్కువగా కూడా కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము మేనిఫెస్టో మీద ఎక్కువగా చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో ఎక్కువగా ప్రజలను ఉద్దేశించి లేదా సంక్షేమాన్ని ఉద్దేశించి ఉండబోతుందా, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుందో ఒక అంచనా ఉంది? మేనిఫెస్టోకి సంబంధించి మనం గత 2 రోజులుగా కూడా చెప్పుకుంటున్నాం. ఏదైతే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మేనిఫెస్టో ఉండబోతుంది, ఎవరు ఊహించని రీతిలో మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. కొన్ని లీకులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతు బంధుకు సంబంధించి 15,000 ఏడాదికి ఇస్తామని చెప్పేసి, రైతులకు కూడా పెన్షన్లు నెల పెన్షన్లు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఎకరాకి 2 బ్యాగుల యూరియా ఇస్తున్నామని చెప్పేసి, మరోవైపు ఫ్రీ కరెంట్ అని చెప్పేసి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి, అదేవిధంగా తులం బంగారంతో పాటుగా షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి అకౌంట్ సొమ్మును పెంచడం కావచ్చు, ఇలా చాలా లీకులు అయితే బయటకు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదనేది బీఆర్ఎస్ మేనిఫెస్టో బయటకు వస్తే కానీ చెప్పలేం. కానీ ఈ లీకులు అయితే బయటికి పార్టీ నేతలు వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని మేనిఫెస్టో విషయం కనుక పక్కకి పెడితే కనుక ప్రధానంగా నిన్న ఏదైతే బదిలీల ప్రక్రియ జరిగిందో దాని మీదనే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏదైతే ఈ బదిలీల ప్రక్రియ అనేది కేవలం బీఆర్ఎస్ను ఫోకస్ చేస్తూనే ఈ బదిలీల ప్రక్రియ కనిపిస్తుంది అనేది మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పార్టీలు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాయి. కాబట్టి ఈ నష్టం అంటే పార్టీలకు సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా నష్టం జరగకుండా ఓటర్లను ప్రభావితం చేస్తూ పార్టీ వైపు వచ్చేలా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అసమ్మతివాదులను బుజ్జగించే ప్రయత్నాలు, ఇవన్నీ అంశాల మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు మంత్రి హరీష్ రావుకు, పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్కు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వరుణ్. రైట్ శ్రీనివాస్, ఎక్కువగా ఇదే కూడా మనకి వినిపిస్తున్న ప్రశ్న, ఆ నలుగురు ఎవరు అనేది మనకి నియోజకవర్గాల్లో 115 మినహాయించి ఉన్న 4 నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరు అనేది ఏమన్నా ఊహాగానాల పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా? ఇప్పటికే దాన్ని సస్పెన్స్గానే కొనసాగిస్తున్నారు. అయితే 15వ తారీఖు జరగబోయే అభ్యర్థుల సమావేశంలో నేరుగా వారికి బీ ఫామ్స్ ఇచ్చేస్తారు. కేవలం హైదరాబాద్కి సంబంధించి ఒకటి, గోషామహల్కి సంబంధించి, నాంపల్లికి సంబంధించి ఈ రెండే ఎవరనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే గోషామహల్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక 20 స్థానాల్లో, రాష్ట్రానికి సంబంధించి ఒక 20 స్థానాల్లో ఇప్పటికీ కూడా అక్కడ పాగా వేయలేని పరిస్థితి ఉంది. అందులో గోషామహల్ కూడా ఒకటి. హైదరాబాద్ సంబంధించి గోషామహల్లో 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు తప్ప బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎక్కడ కూడా అడుగు పెట్టిన దాఖలాలు లేవు. మరోవైపు చూసుకుంటే కనుక ఎంఐఎం స్థానాలు ఏవైతే ఉన్నాయి, ఎంఐఎం స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా గెలిచిన దాఖలాలు లేవు. సో దాదాపుగా ఇలాంటివి రాష్ట్రంలో 20కి పైగా స్థానాలు ఉన్నాయి. 20 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా తన అభ్యర్థులను నిలబెట్టింది కానీ గెలిపించుకోలేని పరిస్థితి అయితే ఉంది. సో అది పక్కకు పెడితే కనుక ఈ నలుగురు ఎవరన్నది కూడా ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతున్నప్పుడు కూడా 15వ తారీఖు జరగబోయే సమావేశంలో, అభ్యర్థుల సమావేశంలో ఆ 4 పేర్లు కూడా బహుశా ఈ రోజు రేపట్లో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వారికి కూడా బీ ఫామ్స్ ఇచ్చిన తర్వాత పూర్తిగా ఎన్నికల కథనంలోకి దిగాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.